ఈరోజు మనం టేస్టీ టమాటా రసం సింపుల్గా 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాలు అయితే చక్కగా అయిపోతుందండి. 10 నిమిషాల తర్వాత చూసారా చింతపండు అంతా ఇలా అయిపోయింది. దీన్ని పిసికేసుకొని చక్కగా చెత్త తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వర్షాకాలం కదా, డైరెక్ట్గా సూప్లా తాగినా కూడా చాలా బాగుంటుందండి. ముందుగా పోపులు వేసుకొని 2 ఎండుమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్న, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2 తీసుకుంటే సరిపోతుందండి. చీల్చుకొని వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం చిట్పట్లాడుతూ ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. తర్వాత పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపేసి ఒక 1 మినిట్ పక్కన పెట్టేసుకోండి. పచ్చివాసన పోతుంది కదా పసుపుది కూడా. పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక టమాటాలు మీడియం సైజు ఒక 2 తీసుకొని సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని టమాటాలు ఒక 5 నుండి 7 నిమిషాలు అయితే త్వరగా మగ్గిపోతాయి, తెలుసు కదా. చూసారా, ఒకసారి చూడండి, మగ్గిపోయి ఒక 7 నిమిషాలు అయితే సరిపోతుందండి. 5 to 7 మినిట్స్ అంతే, అంతకు మించి పట్టదు. కాస్త ముక్కగానే ఉండాలి, అలా పూర్తిగా మగ్గకూడదు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసం అందులో పోసేసి ఒక పులుపుకి సరిపడా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఎందుకంటే టమాటాలు చింతపండు రసం మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేస్తే టేస్టీ టమాటా రసం అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. సూప్లో అయినా తీసుకోండి, ఎమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.